ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ ఘోరంగా విఫలమైందని టీడీపీ నేతలు ఆరోపించారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఈవీఎం యంత్రాలు పనిచేయక గంటల కొద్ది జాప్యం జరిగిందన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ను కలిసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఢిల్లీ వెళ్తున్నట్టు వారు పేర్కొన్నారు. ప్రజలు తెలుగుదేశంకి అనేకమైన స్పందన చూపించడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలే. అయితే తెలుగుదేశం పార్టీకి కేంద్ర ప్రభుత్వం కానీ ఈసీ కానీ అనేక ఆటంకాలు చేయడం జరిగింది. ఈవీఎంలు అయితే దాదాపు గంట 2 గంటలు యాక్చువల్గా చాలా వర్క్ చేయలేదు. అయినప్పటికీ ఎవరైతే ఓటు వేయడానికి వచ్చారో వాళ్ళందరూ ఎంతో ఓపికగా ఉండటం, ఉదయం లేట్ అవటం వల్ల బూతుల్లో అయితే రాత్రి 10, 11, 12 గంటల వరకు కూడా ఓట్లు వేయడం జరిగింది. ఈ విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఈరోజు నెల్లూరు జిల్లాలో, అదేవిధంగా ప్రత్యేకంగా నేను నెల్లూరు సిటీలో కంటెస్ట్ చేశాను. నెల్లూరు సిటీలో అయితే 28 డివిజన్లు ఉన్నాయి. 28 డివిజన్లో ప్రజలు అనేకమైన స్పందనతో ముందుకొచ్చి ఈరోజు ఓట్లేసి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా నేను జరిగిన ఎలక్షన్లో రాష్ట్రం మొత్తం తీసుకుంటే ఈరోజు అత్యధిక మెజారిటీతో ఖచ్చితంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. తెలంగాణలో ఒక్క ఈవీఎం రిపేర్కి రాకుండా, ఒక్క ఈవీఎం ట్రబుల్ ఇవ్వకుండా ఆంధ్రాలో ఈవీఎంలే ట్రబుల్ ఇస్తున్నాయా? నాకు అర్థం కావడంలే. ఇది ఎక్కడో ముఖ్యమంత్రి గారు రేపు సెంట్రల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కలిసేదానికి పార్లమెంట్ మెంబర్స్ అండ్ మినిస్టర్స్ అందరం పోతున్నాం రేపు ఢిల్లీలో. బట్ ఇది సమాధానం చెప్పుకోవాలా. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇన్ని ఈవీఎంస్ ట్రబుల్ ఇచ్చాయి చెప్పండి. ఆ కంపెనీ ఫాల్టా, మ్యానుఫ్యాక్చరింగ్ ఫాల్టా, లేకపోతే మీరు ఏదైనా సిస్టమ్స్ని చేంజ్ చేసుకునే దానికి కుట్రలా? ఎలక్షన్ కమిషన్ దీని మీద ఆన్సర్ చేయదా? ఎప్పుడన్నా చూసామా? మీ చేత కాకపోతే ఇంకెవరికైనా ఇచ్చుకోండి. దానికి ఎందుకు ఢిల్లీ నుంచి ఇక్కడ దాకా పెద్ద ఆఫీసర్లు? మొత్తం దేశాన్ని మేము ఎన్నికల నిబంధనలు కోడ్ అయిపోయిన దాకా మా చేతిలో ఉండాల దేశం అని చెప్పి చీఫ్ సెక్రటరీని ఎక్కడన్నా ఉందా? ఒక రాష్ట్రంలో సిఎస్ని, డీజీపీని, అడిషనల్ డీజీపీస్, కలెక్టర్స్, ఎస్పీలు, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ ఎప్పుడన్నా చూసామా? అక్కడేమో మేము మొత్తం కంట్రోల్లో పెట్టుకుంటున్నాం, మేమే మా చేతుల్లో గవర్నమెంట్ టోటల్ ఆంధ్రప్రదేశ్ మా చేతిలో ఉండాలా? బీజేపీ రాష్ట్రాల్లో మాత్రం ఒక్కరిని టచ్ చేయరు. బీజేపీ రాష్ట్రాల్లో, తెలంగాణలో మీకు కనపడదు. తెలంగాణలో కాంగ్రెస్ టోటల్ పార్టీ ఎంపీలు కంప్లైంట్ చేసినా చీమ కదలదు. ఆంధ్రప్రదేశ్లో మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఇక్కడ ఈవీఎంలని ఓటింగ్ మిషన్స్ని సరిగా చూసుకోలేని వాళ్ళు, చేతగాని వాళ్ళు ఏం చేసినట్టు మీరు? ఎందుకని ఒక ఆంధ్రప్రదేశ్లో ఇంత గందరగోళం? అసలు డెమోక్రసీ సచ్చి ఏడ్చిందా ఈ దేశంలోననేది అనుమానం వస్తుంది. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఉందా అని చెప్పేసి అనుమానం వస్తుంది. ఇంత ఈవీఎంలు గందరగోళం అయితే జగన్మోహన్ రెడ్డి ఒక్క స్టేట్మెంట్ ఈడు. ఏంది మీరు చేసిన సిస్టమ్? ఏం స్ట్రీమ్ లైన్ చేశారు మీరు? ఒక్కటి చెప్పండి. ఓటర్ లిస్ట్ సరిగా ఉందా? లేదు. ఫామ్ 7లో 100,000 వాళ్ళు డిలీట్ చేయమని పెట్టారు, మీరు కేసులు పెట్టారు. ఒక్కరి మీద యాక్షన్ తీసుకున్నారా? వైసీపీ వాళ్ళు రెచ్చిపోయి ఓడిపోతామని రెచ్చిపోయి, ఎగ్జాంపుల్ సర్వేపల్లి, నేను ఇన్నిసార్లు పోటీ చేసిన ఫస్ట్ టైం ఏందా గొడవలేంది, ఆ దౌర్జన్యం ఏంది? ఒక ఎమ్మెల్యే వచ్చి ఎవడైనా సరే పోలీస్ ఆఫీసర్నైనా కొట్టండి, ఎవడోవాడిని రమ్మనండి అని చెప్పేసి మీకు అన్ని గ్రూప్స్లో వీడియో హల్చల్ చేస్తుంటే ఒక ఎమ్మెల్యే 7 కేసులు ఉంటాయి ఆయన. ఒక్క చిన్న కేసు ఉంటే పోలీస్ స్టేషన్కి రా, ఎలక్షన్ అయిన దాకా సంతకం పెట్టు. ఎమ్మెల్యేలకు కొమ్ములు వచ్చినాయా? 7 కేసులు ఉంటే పిలిపించరా? మీరు బైండ్ ఓవర్ చేసుకోరా? శాసనసభ్యులకి ఏమన్నా చట్టానికి అతీతులా? ఎవరైనా కావచ్చు, వాళ్ళు తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వైసీపీ కావచ్చు. ఎమ్మెల్యేలకి చట్టాలకి ఏమన్నా అతీతులా? నేను అడిగే స్ట్రైట్ క్వశ్చన్. ఎంతమందిని మీరు పిలిపించుకొని ఒక్క చిన్న కేసు ఉంటే బైండ్ ఓవర్, ఎలక్షన్ అయిన దాకా నువ్వు సంతకం పెట్టాలా? 7 కేసులు ఉంటాయనిలే, డైరెక్ట్గా ఛాలెంజ్ చేసి రండి చూసుకుంటామంటే వాళ్ళు జోలికి పోయేదిలే. ఢిల్లీలో మోడీ కనుసన్నల్లో పనిచేస్తుందా? మొట్టమొదటిసారిగా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థికి పార్లమెంట్ అభ్యర్థి నిలబడే అవకాశం ఇచ్చిందని చెప్పి వాళ్ళలో ఒక నూతన ఉత్సాహం. అదేవిధంగా ముస్లిం మైనారిటీలకి ఈ పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గ అభ్యర్థి రూరల్ నుంచి వచ్చినటువంటి ఇచ్చిన సందర్భంలో వాళ్ళకు ఒక ఉత్సాహం.
అదే నెల్లూరు పట్టణంలో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక సామాజిక న్యాయాన్ని కాపాడినటువంటి పార్టీకి ఈరోజు తెలుగుదేశం పార్టీకి అన్ని వర్గాల నుంచి ఒక ఆదరణ రావడం ఇది నిజంగా చాలా సంతోషించదగిన విషయం. నా విజయానికి కృషి చేసిన విజయానికి వాళ్ళందరూ కూడా పేరు పేరున విజయానికంటే రాబోయే ఎలక్షన్లో ఒక మంచి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వాళ్ళందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 15 రోజుల ముందు అనౌన్స్ చేసిన ఈరోజు నియోజకవర్గం ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రజలు, ఈ యొక్క అర్బన్ ఏరియాలో నేను మేయర్గా చేస్తున్నా, అందరికీ పరిచయాలు ఉన్నాయి. 5,000 కోట్ల అభివృద్ధి చేశాం. గ్రామీణ ప్రాంతాల వాళ్ళు అక్కడ పోయినప్పుడు ఏదో పాత స్నేహితుల్లాగా వాళ్ళ బంధువుల్లాగా ఈరోజు అందరు కానీ వాళ్ళ ఇళ్ళకి పిలిచికెళ్ళి మీరే గెలుస్తారు, మేమందరం మీకు పనిచేస్తామని చెప్పి ఈరోజు వాళ్ళు ఇచ్చిన భరోసా. భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నెల్లూరులో మొట్టమొదటిసారిగా మైనారిటీ వ్యక్తికి ఈరోజు అసెంబ్లీ టికెట్ ఇవ్వడం కానీ ఇదొక చరిత్ర. ఇది అలాగనే బీసీ వ్యక్తి అయిన మస్తానన్నకి ఎంపీ ఇవ్వడం కానీ ఇదొక చరిత్ర. బీసీ వర్గాలందరూ కానీ కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలి, మళ్ళా మాకు తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావాలి అనే నినాదంతో ప్రతి ఒక్కరు కృషి చేశారు. మరి ఈ యొక్క నియోజకవర్గ ఎన్నికల ప్రచారాల కాడి నుంచి అలాగనే మీడియా మిత్రుల కాడి నుంచి ప్రతి ఒక్కరు మండటి ఎండలో ఈరోజు సమయం కానీ చూడకుండా ప్రతి క్షణం కానీ మా గురించి ప్రచారం చేసిన, మన గురించి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలకి, నాయకులకి, మీడియా మిత్రులకి, సహోదరులకి అందరికి కానీ పేరు పేరు నేను నమస్కారం.